హామీ అని కూడా చెప్తాడు అప్పుడు. అది నమ్ముతారా నమ్మరా అనేది ఎలక్షన్ల తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చారు, గెలిచారు. రాజస్థాన్ వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చారు, గెలిచారు. బీహార్ వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చారు, గెలిచారు. డిఎంకే ఇప్పుడు ఇస్తోంది ఎలక్షన్ ముందు. 5 ఏళ్ళు ఇచ్చింది, జగన్ ఓడిపోయాడు. కాబట్టి వీళ్ళు కూడా 5 ఏళ్ళు ఇస్తే అది హక్కు అనుకుంటారు, ఎలక్షన్ ముందు ఇస్తే అప్పుడే ఓటేస్తారనే నమ్మకంతో ఉన్నారు. అది జరుగుద్దేమో. రైట్. మరొక అంశం, రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు వ్యవహారంలో ఫైనల్ గా సునీల్ నాయక్ అయితే ఇంకా అరెస్ట్ కాబోతున్నారు అనేది కోర్టు కూడా మరి ఏదో వారెంట్ కి సంబంధించి ఆర్డర్స్ ఇచ్చింది అనేది. అదే గనక జరిగితే ఆ కేసు ఇంకా ముందుకు వెళ్ళబోతోందా? దాంట్లో ముందుకు వెళ్ళడానికి ఏం లేదండి. వీళ్ళ మానసిక సంతృప్తి తీర్చడం, అవతల వాళ్ళ మానసిక సంతృప్తి తీర్చడం. ఇప్పుడు ఆ విజయానంద్ ఎవరు ఉన్నారు ఇంతకుముందు, ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేస్తే తెలుస్తున్నారు. చివరికి అతను సహకరించలేదు కాబట్టి సునీల్ నాయక్ అరెస్ట్ చేస్తాం అంటున్నారు. బేసిక్ సమస్య ఏంటంటే ఇందులో కేసు ప్రూవ్ అయ్యేదేం లేదు, కానీ కొన్ని రోజుల పాటు అరెస్ట్ చేయడం ద్వారా సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ రఘురామకృష్ణరాజుకి తీసుకురావడం, అంత మించేం లేదు. న్యాయం జరగాలంటే ఏం చేయాలి? అదే న్యాయం జరగాలంటే ఎవరైతే వాళ్ళు ఉన్నారో అక్కడ డాక్టర్లు, మిలిటరీ డాక్టర్లు వచ్చి లేదా అతను కొట్టారు మేము చూసామని చెప్పాలి, మా రిపోర్ట్లో తేలిందని చెప్పాలి. అది చెప్తే మాత్రమే శిక్షలు పడతాయి. లేదంటే ఈ చంద్రబాబు గారి మీద కేసులు పెట్టి ఆయన అన్యాయం చేశాడు, దుర్మార్గం చేశాడని వీళ్ళు చెప్పి ఇప్పుడు కేసులు ఎట్లా లేచిపోయినాయో రేపు అంతే నడుస్తాయి.